రేపు కృష్ణా జిల్లా పామరులో సీఎం జగన్ పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను సీఎం బటన్ నొక్కి లబ్ధిదారులకు జమ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పామరు చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా పెట్టుబడి సాయం సొమ్మును రైతుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022 సీజన్లకు అర్హులైన రైతుల కుటుంబాలకు 0 వడ్డీ రాయితీ సొమ్మును కూడా చెల్లించారు. 53,58,000 మంది రైతన్నల ఖాతాల్లో 1,078.36 కోట్లు జమ చేశారు. సిద్ధం సభలకు మంచి స్పందన వస్తుందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ నెల 10న బాపట్ల జిల్లా మేదరమిట్లలో జరిగే సిద్ధం సభాస్థల ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సభకు లక్షల్లో ప్రజలు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ జనసేన సభకు ప్రజాస్పందన కరువైంది. జనం లేక సభ వెలవెలబోయింది. లక్షలాది మంది వస్తారంటూ ప్రచారం చేసినా సీట్ల కుంపటుల మధ్య ఇరు పార్టీల నేతలు కార్యకర్తలు మొహం చాటేశారు. ఖాళీ కుర్చీలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను కలిశారు గొల్లపల్లి సూర్యారావు. ఈ సందర్భంగా ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. గొల్లపల్లి సూర్యారావుతో పాటు పి గన్నవరానికి చెందిన టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. సిఆర్డీఏ పరిధిలోని గ్రామాల్లోని భూమి లేని నిరుపేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆయా గ్రామాల్లో భూమి లేని నిరుపేదలందరికీ పెన్షన్ను రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఉన్న 2,500 రూపాయలను 5,000కు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్చి 1 నుంచి పెంచిన పెన్షన్ పంపిణీ అమలు కానుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. సదుం, సోమల మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వ్యవసాయ సాగు పెంచడం, మేలు రకం వంగడాలను అభివృద్ధి చేయడంపై విజయనగరం సెంచూరియన్ విద్యార్థులు చేస్తున్న కృషి అభినందనీయమని మంత్రి బొత్స కొనియాడారు. సెంచూరియన్ వర్సిటీలో వ్యవసాయ పరిశోధనలకు ఉన్న అవకాశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ అగ్రికల్చర్ స్కూల్ను మంత్రి బొత్స ప్రారంభించారు. చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. రాజధాని పేరు చెప్పి వ్యాపారం చేసుకునే చంద్రబాబుకు ప్రజల కష్టాలు తెలియవన్నారు. చంద్రబాబు పనికి మాలిన మాటలను ప్రజలు పట్టించుకోరని విమర్శించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు సిద్ధమని మంత్రి ధర్మాన సవాల్ విసిరారు. కాకినాడ రూరల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కన్వర్టబుల్ ఇండోర్ స్టేడియం లాంఛనంగా ప్రారంభమైంది. కాకినాడ స్మార్ట్ సిటీ నిధులు 28 కోట్లతో సురేష్ నగర్ పార్క్ వద్ద స్టేడియాన్ని నిర్మించారు. రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్ స్టేడియాన్ని ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనే సత్తా లేకనే కుట్ర రాజకీయాలకు టీడీపీ తెరతీసిందన్నారు మంత్రి ఉషశ్రీ చరణ్. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం కంచెసముద్రంలో జరిగిన స్థానిక వివాదాన్ని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సవితమ్మ వైఎస్ఆర్సీపీకి ఆపాదించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీలో 40 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన జై భీమ్ పార్క్ ను శాప్ చైర్మన్ భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రారంభించారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నందికొట్కూరులో 16 కోట్ల వ్యయంతో మున్సిపాలిటీ సుందరంగా తీర్చిదిద్దామన్నారు. ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పదవీ విరమణ చేశారు. ఇంతియాజ్ అహ్మద్ స్వచ్ఛంద పదవీ విరమణను ఆమోదిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజకీయ ప్రవేశం చేసేందుకు ఇంతియాజ్ అహ్మద్ పదవీ విరమణ చేశారు. సెర్ఫ్ సీఈఓగా ఉన్న ఇంతియాజ్ అహ్మద్ బాపట్ల జిల్లా చీరాలలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి, ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ 534 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాల పత్రాలను అందజేశారు. జగనన్న సంపూర్ణ భూ హక్కు పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 144 మందికి భూమి పత్రాలను అందించారు.
వైనాట్ 175 కి సంఘీభావంగా ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు జరుగుతున్న పాదయాత్ర మంగళగిరికి చేరుకుంది. ఎమ్మెల్యే ఆర్కే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి మంగళగిరి పాదయాత్రలో పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో పేదల కోసం పోరాడుతున్న సీఎం జగన్ కు అండగా నిలబడేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీల వరకు సంక్షేమ కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత సీఎం జగన్ కి దక్కిందన్నారు. ఎంపీలు బీద మస్తాన్రావు, గురుమూర్తి, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమిల్లి రామ్కుమార్ రెడ్డి. నెల్లూరు జిల్లా సైదాపురంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు సిద్దలకోన వద్ద నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్లను వీరంతా ప్రారంభించారు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ గురించి దేశమంతా చర్చ జరుగుతుందన్నారు మంత్రి విడుదల రజని. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జరిగిన వాలంటీర్లకు సన్మానం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర, సేవా వజ్ర పురస్కారాలను అందజేశారు. సత్తెనపల్లి పట్టణంలోని 5 లాంతర్ల సెంటర్లోని ఓ టీ స్టాల్లో టీ మాస్టర్ గా దర్శనమిచ్చారు మంత్రి అంబటి రాంబాబు. టీ స్టాల్ కు వచ్చిన వారితో స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పక్కనే ఉన్న హోటల్లో దోశలు వేసి కస్టమర్ల చేతికి అందించారు. మంత్రి అంబటి రాంబాబు స్థానికులతో ఇలా మమేకం కావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నెలకొంది. తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ రద్దయింది. గతేడాది ఇచ్చిన నోటిఫికేషన్ను పాఠశాల విద్యాశాఖ రద్దు చేసింది. మరిన్ని పోస్టులతో త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపింది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై దర్యాప్తు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రాథమికంగా 3 కేసులు నమోదు చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీతో ఇటీవల కాళేశ్వరం ఇంజనీర్ ఇన్ చీఫ్ గా తొలగించిన వెంకటేశ్వర్లపై కేసులు నమోదు చేయాలంటూ ఇందుకు సంబంధించిన కారణాలను వివరించారు. బంగారు పతకం సాధించిన తెలంగాణ సాఫ్ట్ బాల్ బాలికల జట్టును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ నెల 21 నుంచి 25 వరకు బీహార్లోని పాట్నాలోని పాట్లీపుత్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన 41వ జూనియర్ నేషనల్ సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ సాఫ్ట్ బాల్ బాలికల జట్టు బంగారు పతకాన్ని సాధించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలపై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పన్నుతున్న కుట్రలను తిప్పికొట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల పరిస్థితి పెన్నం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. జహీరాబాద్ లో నిర్వహించిన విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి బీఆర్ఎస్, కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 90 రోజులు అయిందో లేదో అప్పుడే దోపిడీ మొదలుపెట్టిందంటూ ఆరోపణలు చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీజేపీ నేతలు తెలిపారు. మార్చి 1న బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని బీజేపీ జిల్లా చీఫ్ గంటా రవి, ఎస్సీ మోర్చా స్టేట్ చీఫ్ పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నిర్వహిస్తున్న సభలో స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ హాజరు కానున్నారు. 6 గ్యారంటీల అమలుకు చిత్తశుద్ధితో ఉన్నామన్నారు మంత్రి పొంగులేటి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం పాలేరు ప్రజల దీవెనే అన్నారు ఆయన. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ తాను ముఖ్యమంత్రి అన్న ఆలోచనలు లేకుండా కాంగ్రెస్ నాయకుడిలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషను మార్చుకోవాలని, హుందాతనంగా నడుచుకోవాలని విమర్శించారు సత్యవతి రాథోడ్. కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్యా నందిత కుటుంబ సభ్యులను కాంగ్రెస్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరామర్శించారు. ఒకే సంవత్సరంలో దివంగత ఎమ్మెల్యే సాయన్న, ఆయన కుమార్తె లాస్యా నందిత హఠాత్ మరణం పొందడం దురదృష్టకరమని మైనంపల్లి హనుమంతరావు విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ పశు సంవర్ధక శాఖలో మరో స్కామ్ వెలుగులోకి రావడం సంచలనం కలిగిస్తోంది. ఇప్పటివరకు గొర్రెల పథకంలో స్కామ్ జరగగా ఇప్పుడు ఆవుల కొనుగోలులోనూ నిధులు దారి మళ్లినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 3 కోట్ల నిధులను కాంట్రాక్టర్లు, పశు సంవర్ధక శాఖ అధికారులు బినామీ ఖాతాల్లోకి మళ్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
3 రోజుల క్రితం హైదరాబాద్లో ట్రాఫిక్ హోంగార్డ్పై దాడి చేసిన సినీ నటి సౌమ్య జానుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సౌమ్య జాను జాగ్వార్ కారులో రాంగ్ రూట్లో రావడంతో ట్రాఫిక్ హోంగార్డ్ నిలిపివేశారు. దీంతో అతనిపై చిందులేసిన నటి సౌమ్య జాను హోంగార్డుపై చేయి చేసుకోవటమే గాక అతని యూనిఫామ్ను చించేశారు. హైదరాబాద్ శివార్లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కన్న కొడుకును తండ్రి దారుణంగా హత్య చేశాడు. రోజు మద్యం తాగి ఇంట్లో వారిని కొడుకు వినయ్ కుమార్ ఇబ్బందులకు గురి చేస్తుండటంతో తండ్రి శ్రీనివాస్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వినయ్పై గడ్డపారతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. నకిలీ అల్లం తయారు చేసి అమ్మకాలు జరుపుతున్న వ్యాపారులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బేగంపేటలో పాండురంగారావు అనే వ్యాపారి కల్తీ అల్లం పేస్ట్ అమ్ముతున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పలుచోట్ల గోధుమలలో తనిఖీలు నిర్వహించి పలు కెమికల్స్తో పాటు నాణ్యత లేని అల్లం, ఇతర సామాగ్రిని స్వాధీనపరుచుకున్నారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖ, పబ్లిక్ హెల్త్, ఆర్టీసీ, మున్సిపాలిటీ విభాగాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్, ఆర్టీసీ, పబ్లిక్ హెల్త్ శాఖలపై సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్ర నగర్ సర్కిల్ మైలార్దేవపల్లిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. టాటానగర్ బస్తీలో బియ్యం గోదాంపై నిర్వహించిన సోదాల్లో వివిధ రకాల బ్రాండ్ నేమ్తో 10,000కు పైగా బస్తాలను పోలీసులు గుర్తించారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనంతపురం జిల్లాలో రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. అనుమతులు లేకుండా తరలిస్తున్న 3 కిలోల వెండి ఆభరణాలు, ₹1,00,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కులశేఖరపట్నంలో ఇస్రో స్పేస్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా తమిళనాడు మంత్రి అనితా రాధాకృష్ణన్ ఇచ్చిన పత్రికా ప్రకటన వివాదాస్పదంగా మారింది. యాడ్లో రాకెట్పై చైనా జెండా కనిపించడంపై బీజేపీ భగ్గుమంది. దేశ సార్వభౌమత్వాన్ని డీఎంకే కించపరిచిందంటూ విమర్శలు గుప్పించారు తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై. సమాజ్వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు సీబీఐ సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా సాక్షిగా ఆయన్ను పిలిచింది. అఖిలేష్ యాదవ్ ను రేపు ప్రశ్నించనున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ వర్గాలు వెల్లడించాయి. హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లో రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. రాజ్యసభ ఎన్నికల్లో 9 మంది ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్తో మెజారిటీ కోల్పోయింది సుకు సర్కార్. 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వానికి మద్దతిస్తున్న మరో 3 స్వతంత్రులు బీజేపీకి అనుకూలంగా ఓటేశారు. వీరిపై స్పీకర్ వద్ద అనర్హత పిటిషన్ దాఖలు చేసింది కాంగ్రెస్. సీనియర్ నటి మాజీ ఎంపీ జయప్రదపై అరెస్టు కత్తి వేలాడుతోంది. ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో పదే వారెంట్ల ధిక్కరిస్తున్న ఆమెను పరారీలో ఉన్న వ్యక్తిగా ప్రకటించింది రాంపూర్ కోర్టు. సెక్షన్ 82 సిఆర్పీసీ కింద చర్య తీసుకోవాలని ఆదేశించింది. మార్చి 6న జయప్రదను కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో భారీ అంతర్జాతీయ స్మగ్లింగ్ రాకెట్ ను ఛేదించింది భారత నౌకాదళం. 3,300 కేజీల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుంది. గుజరాత్లోని పోర్బందర్ తీరంలో నౌక నుంచి వాటిని సీజ్ చేశారు నార్కటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు. 3,089 కేజీల చరాస్, 158 కేజీల మెథామెఫ్తమైన్, 25 కేజీల మార్ఫిన్ ను సీజ్ చేశారు. 5 పాక్ జాతీయులను అరెస్ట్ చేశారు. సోనీకి చెందిన ప్లే స్టేషన్ విభాగంలో భారీగా ఉద్యోగాల కోతకు రంగం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిబ్బందిలో 900 మందిని త్వరలో తొలగించనుంది. పరిశ్రమలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సంస్థ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్ అకౌంట్తో పని లేకుండానే యూపీఐ పేమెంట్స్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది ఫిన్టెక్ సంస్థ మొబిక్విక్. ఇది వినియోగదారులకు బడ్జెట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్ పై మెరుగైన నియంత్రణను కలిగి ఉండేందుకు వీలు కల్పిస్తుంది ఫిన్టెక్ అని తెలియజేసింది. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయింది. మార్చి 2న వ్యూహం చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. పట్టు వదలని విక్రమార్కుడిని అంటూ సెన్సార్ సర్టిఫికెట్ను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.